అందరికి అన్ని జూటా ఛానల్లే జూటా ముచ్చట్లే నాన్న 190% ఫేక్ న్యూసే. మీకు ఎగ్జాంపుల్ చెప్తానన్న, నేను మొన్న ఒకటి చూసిన, ఒకరు తమ్మునేలు పెట్టారు ఛానల్ వాళ్ళు, సమంత పెళ్లి మీద స్పందించిన నాగ చైతన్య, నువ్వు ఎక్కడున్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీ బతుకు గంతే అన్న నాగ చైతన్య. ఏ తొర్రలో వండి చెప్పిండ్రా మీకు? ఏ తొర్రలో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని చెప్పిండ్రా? అసలు ఆయన బయటకు వచ్చి మాట్లాడిండా? కానీ వీళ్ళు మాత్రం అదొక తమ్మునేలు పెడతారు, మనం ఇంట్రెస్ట్ గా చూస్తాం. అదేందో నాకు అర్థం కాదురా, ఈ సినిమా యాక్టర్ల మీదనే పడతారు ఇందిరా వీళ్ళకు. ఏమైనా వాళ్ళు పన్నా వాళ్ళకు బాధే, వాళ్ళు లేచినా బాధే, వాళ్ళు పెళ్లి చేసుకున్నా బాధే, వాళ్ళు విడాకులు తీసుకున్నా బాధే, వాళ్ళు టూర్లకు పోయినా బాధే, వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడినా బాధే. లాస్ట్ కు హీరోల భార్యలు ప్రెగ్నెంట్ అయినా, హీరోయిన్లకు ప్రెగ్నెంట్ అయినా అది కూడా మనకు బాధే. ఎట్లా డెలివరీ అవుతుందో ఏమో, సిజరీన్ అవుతుందా, నార్మల్ ఆపరేషన్ అవుతుందా, డెలివరీ అయ్యేటప్పుడు పక్కకు మరి హీరోయిన్ భర్త ఉంటాడా, లేకపోతే మన హీరోని ఇలా పడతాడా, ఇగో ఇదే బాధ. ఇక వాళ్ళు డెలివరీ అయినాక 2 కాళ్ళు ఉన్నాయా, 3 కాళ్ళు ఉన్నాయా, 2 కళ్ళు ఉన్నాయా, 4 కళ్ళు వచ్చినాయా? ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కదా, వాళ్ళకి స్పెషల్ ఉంటాయి అన్నట్టు. బుద్ధి లేకుంటే సరే, ఎందుకురా ఊక వాళ్ళ మీద వాళ్ళంట పడతారు. ఫస్ట్ ఇంకా మన పిల్లల్ని సరిగ్గా చూసుకోండిరా. ఫస్ట్ ఎట్లా సంపాదించాలి, ఎట్లా మన బతుకు వీడ్చుకోవాలనేది చూసుకోవాలి. ఇది నేర్చుకోండిరా. ఎందుకురా వాళ్ళ మీద మీరు అంత టైం వేస్ట్ చేస్తారు? అసలు ముఖ్యంగా ఈ ఛానల్ వాళ్ళకు బుద్ధి లేదు. వీళ్ళకి ఎందుకు సిగ్గుచరం ఉండదో నాకు అర్థం కాదు. అన్ని లేని అన్ని వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? వీళ్ళకి ఏం పని పాటలు ఉండవురా. వీళ్ళకు డాలర్లు కావాలి, పైసలు కావాలి, పిఆర్టీ కావాలి. ఏదో ఓడి తొక్కలో తమ్మునేలు పెట్టాలి. ఏమన్నంటే సినిమా యాక్టర్ల మీద పడి ఏడుస్తారు. ఇది నిజం.